అన్న ఎక్కడో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పక్కలో నువ్వా రాయి నేనే శిల్పి సాంగ్ చూసి ఇది ఎప్పుడు నేను చూస్తూనే ఉంటానంటారు. ఇది నిజమేనా? నిజంగానే చూస్తారా? అట్లే దాంట్లో ఏం నీకు ఏం ఆ సాంగ్ లో నచ్చిందేమన్నా? అవునా? ఏమది ఆ సాంగ్ పేరేమి? నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. అవునా? అవునా? సూపర్ గా ఉంటుందా? నేనే ఆ సాంగ్ చేసినానంటే నమ్ముతారా? నా ఫేస్ చూసి నేనే ఆ సాంగ్ చేసినంటే నమ్ముతారా? ఆ గుండె లోపల ఉండే బీవీఎం పచ్చ చూస్తే గానీ ఎవరు నమ్మరు. తప్పకుండా. ఎట్లన్నా ఆ సాంగ్ 7 ఏళ్ళు ఇంకా ఎందుకు మర్చిపోలేకపోతా ఉన్నావు? అవునా? దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అంతా చాలా మీనింగ్ ఉందా? ఏం అర్థమైంది ఇంతకే? చాలా ఉంటాయి అన్ని దాంట్లో. అవునా? మనం చేసిన తర్వాత దానికి మనం నచ్చగా గుళ్ళోకి రానివ్వక మనల్ని చాలా మనమే విగ్రహం చేస్తాము, మనమల్నే గుళ్ళోకి రానిరు. తాకలోళ్ళు బట్టలు ఉతుకుతాము, కళ్ళు గీస్తాము, గుర్రెలు మేపుతాము, గడ్డం గీస్తాము, షేవింగ్ చేస్తాము, శిల్పుల లెక్క చెక్కుతాము. మనమల్ని మాత్రం గుళ్ళోకి రానిరు. మనమల్ని మాత్రం ఎక్కి తొక్కుతుంది ఈ పెద్దరిక సమాజం. చిన్నోళ్ళుగానే చూస్తారు. మన కుల వృత్తులు చేసుకొని మన కష్టం మంది, సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఇదే దేవుడి మీద చేసిన యుద్ధం. అవునా? బాగా హార్ట్ టచ్ అయింది కదన్నా. ఇది నిజమేనా కాదా? సమాజంలో జరుగుతా ఉందా లేదా? విగ్రహం చేసినోడు మాలోడైనా మాదుగోడైనా లేదా డప్పు కుట్టేవాడైనా గుళ్ళో కూడా రానిరన్నా ఈ కాలంలో కూడా. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి కులము మతము పేర్లు పెట్టి వీడు మంగళోడు, వీడు మాలోడు, వీడు వచ్చేసి సాకలోడు, వీడు వీడు అని చెప్పి వాళ్ళ కుల వృత్తులను బట్టి కిందకేసి అనకు దొక్కుతా ఉన్నారు. అనగా ఆ చేసినప్పుడు ఏమడు వస్తారు. ఇదే దేవుడి మీద యుద్ధం. దేవుడి మీద యుద్ధం చేసినాం. సమాజంలో పెద్ద వర్గాల పైన కాదు, అణగదొక్కే వర్గాల మీద కాదు, డైరెక్ట్ దేవుడి మీద యుద్ధం చేసినాం. అవునా కదా? నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ 1000 ఏండ్లైనా 1000 సంవత్సరాలైనా అది నిలిచే ఉంటది, మిగిలింటుంది తప్పకుండా. ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పక్కన విజయవాడలో కనకదుర్గమ్మ కనపడతా ఉంది కొండ. ఇక్కడ వచ్చేసి బెల్లం కొండ గోపి. థ్యాంక్ యూ. మన అభిమానులు రాష్ట్రం మొత్తం ఉన్నారు. తిండి లేకపోయినా రాయికి రకరకముల రంగులద్ది తమ దగ్గరున్న కళతో శ్రమతో దేవుడిగా మలిచే వాళ్ళు మామూలు మనుషులు. అదే దేవుడిని తమ దగ్గరున్న డబ్బుతో పేరుతో గుళ్ళో ప్రతిష్ఠించే వాళ్ళు మహారాజులు. ఇది దేవుడి రూలు మనుషుల ఆలోచనలో తెలియక కులం అనే విషవృక్షాలు పెరిగి పెద్దవుతున్నా కులవృత్తులు అనే కొమ్ములు ఎందుకు విరిగిపోతున్నాయో అర్థం కాక సతమతమవుతున్న అన్ని కులాల అన్నదమ్ములకు ఈ పాట అంకితం. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు.